తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇది సర్వశ్రీ మక్కన్ సింగ్ క్వశ్చన్ నంబర్ 228 పాఠశాల మరియు కళాశాలల బస్సుల ఫిట్నెస్ తనిఖీ గురించి శ్రీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్న ప్రకారంగా ఏకు సంబంధించి అవునండి, బికు సంబంధించి లేదండి, సికు సంబంధించి లేదండి, అదేవిధంగా డి సంబంధించి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు, ఈకి సంబంధించి కూడా ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు గౌరవ అధ్యక్ష. మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని మేము వేడుకునేది ఏంటంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వ పర్యవేక్షణ లోపము, నిర్లక్ష్య ధోరణో, మరి గతంలో అనేక పాఠశాలలు, ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల్లో, కాలేజీల్లో స్కూల్ పిల్లల బస్సు నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందనే విషయాన్ని ఇలా అనేక మార్లు పత్రికలలో అక్కడ కూడా మనం చూసాం. ఇది నిజం అధ్యక్ష. దాదాపు హైదరాబాద్ నగరంలో 8,000 పైన స్కూల్స్ ఉంటాయి, వందల సంఖ్యలో కాలేజీలు ఉంటాయి. పూర్వం 15 సంవత్సరాల కాలం చెల్లినటువంటి బస్సులు ఇప్పటికి కూడా ఫిట్నెస్ లేకుండా, తగినటువంటి జాగ్రత్త లేకుండా నడపడం వల్ల అనేక ప్రమాదాలకు గురైనాయి. మరి దాని పట్ల చాలా యాక్సిడెంట్లు జరిగినాయి. ఈ మధ్యకాలంలో నా ప్రాంతంలో కూడా ఒక బస్సులోకి వెళ్ళి ఆ బస్సు సడన్గా ఫెయిల్ అయిపోయి బ్రేక్ కొడితే ఒక అమ్మాయి బయటికి వచ్చి పడిపోయి చనిపోయినటువంటి సంఘటన. ఇలాంటి అనేక సంఘటనలు మనం తరచూ చూస్తూ ఉంటాం. ఆ డ్రైవర్కి సంబంధించిన ఫిట్నెస్ విషయంలో ఆర్టీఏలు వాళ్ళంతా కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉండే. సరైనటువంటి ఫిట్నెస్లు ఇవ్వడానికి చూసి చేయాల్సిన అవసరం ఉంది. దాదాపు 60 సంవత్సరాలు దాటిన వారికి డ్రైవింగ్ నడపనీయకుండా పిల్లల జాగ్రత్త గురించి మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ నిర్లక్ష్యం వల్ల పడలేకపోయినారు. దాంతోపాటు ఎంత కెపాసిటీదో అంత కెపాసిటీ కాకుండా అదనంగా పిల్లలను కూర్చోపెట్టడం వల్ల కూడా నష్టం జరుగుతూ ఉంది. దాంట్లో సేఫ్టీకి సంబంధించినటువంటి ఫైర్ సిస్టమ్స్, తర్వాత మెడికల్ కిట్స్ కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఇవన్నీ చూస్తూ ఆ పిల్లలకు స్కూల్ యాజమాన్యంతో, వారి తల్లిదండ్రులతో కూర్చోబెట్టి వారికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాదాపు ఇంకా చెప్పాలనుకుంటే ఇవాళ బస్సుల విషయంలో ప్రధానంగా కాలేజీలలో వారి యొక్క బస్సులు కొన్ని నడుస్తూ ఉంటాయి, మనం అందరం చూస్తూ ఉంటాం. దానిపైన ఎలాంటి పేర్లు కూడా ఉండవు. యాక్సిడెంట్ జరిగిందా, ఆ బస్సు మీద పేరుందా? 148 మీటర్తోనే కానీ నీటిని తరలించడానికి కాలువలు కూడా తవ్వుకున్నాం మనం. ఓన్లీ థింగ్ ఇది కాలువలు డిజైన్ మార్చాలి. కాలువలు తవ్వినప్పుడు ఏదైతే 152 మీటర్లు మన కాలువలు తవ్వినాం సార్. ఆ 152 మీటర్ లెవెల్ తవ్విన కాలువలు ఇవాళ మనం డిజైన్ చేయాలి. ఒక లిఫ్ట్తోనే మీకు ఎల్లంపల్లి నీరు వస్తుంది. ఒక లిఫ్ట్తోనే ఎప్పుడైతే మీకు ఒక లిఫ్ట్తో మీకు ఎల్లంపల్లి నీరు వచ్చినట్టయితే మీకు ఎల్లంపల్లికి వెళ్ళి మీకు మిడిమారేర కానీ, ఎల్ఎండి కానివ్వండి, మల్లన్న సాగర్ కానివ్వండి, కుండపోజం సాగర్ కానివ్వండి, మీకు గంధమల్ల కూడా మెటీరియల్ అవుతుంది. మరి మీకు గంధమల్ల రిజర్వాయర్ మెటీరియల్ కావాలి అని చెప్పాడంటే మేడిగడ్డను దాన్ని పునరుద్ధరించడంతో పాటుగా మీరు ప్రతిగా ఏదైతుందో తుమ్మడిహట్టి బ్యారేజ్ నిర్మాణం తలపెట్టడం అనేది ప్రధాన అంశం అని చెప్పక తప్పదంటుంది. మరి తుమ్మడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టినట్టయితే మన బ్యారేజ్కి ఒక 4,5,000 5,6,000 కోట్లు అవుతుంది, కాలువలకు 3,000-4,000 కోట్లు అవుతుంది. మీకు అంత కలిపి 10,000 కోట్ల లోపల ఏదైతున్నదో తుమ్మడిహట్టి వద్ద నుండి ఒక్క లిఫ్ట్తో ఏదైతుందో ఎల్లంపల్లి నీరు సమకూర్చినటువంటి అవకాశం ఉంది. దయచేసి వల్ల మనం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది, నూతన అధ్యాయం ఆరంభమైంది.
గతంలో వాళ్ళు మేడిగడ్డ ఆ ప్రాజెక్ట్ ఏ ఆలోచనతోని నిర్మాణం తలపెట్టు తెలియదు, కానీ ఫలితం మాత్రం ఏదైతుందో మనం ఆశించిన విధంగా పొందలేకపోతున్నాం. మనం అక్కడ ఫలితం ఆశించిన విధంగా పొందలేకపోతున్నాము. ఇవాళ తుమ్మడిహెట్టి వద్ద నుండి ఏదైతుందో ఇవాళ రాష్ట్రాన్ని మనం ఏదైతుందో ఆశించిన మేరకు ఆల్మోస్ట్ 70% ఆఫ్ తెలంగాణ రీజన్ ఏదైతున్నదో, తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో నీటి సదుపాయం పొందే అవకాశం ఉంది అధ్యక్ష అని చెప్పంటున్నాను. వాళ్ళు ఒక విధంగా గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక ఈ తప్పుడు ఆలోచనతో అసలు ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో నెట్టబడటానికి కారణమే ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్. ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో నెట్టబడటానికి కారణమే మేడిగడ్డ ప్రాజెక్ట్ అని చెప్పంటున్నాను. ఇవాళ నేను మీ ద్వారా కోరేది, గౌరవ చైర్మన్ గారి ద్వారా మీరు కోరేది ఏంటంటే, మీరు ఈ గంధమల్ల రిజర్వాయర్ అనే అంశం మనకు ఫలితం ఇవ్వాలి అంటే మల్లన్న సాగర్ నీరు రావాలి. మల్లన్న సాగర్ నీరు రావాలి అని చెప్పంటే ఎల్లంపల్లి నీరు సమకూర్చబడాలి. ఎల్లంపల్లిలో నీరు సమకూర్చబడాలని చెప్పండి ఇప్పుడు ఉన్నటువంటి ఏకైక మార్గం తుమ్మడిహెట్టి బ్యారేజీ నిర్మాణం తలపెట్టుకోవడమే. మీరు దయచేసి ఈ బడ్జెట్లో ఏదైతుందో ఒక 5,000 కోట్లన్న తుమ్మడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి బడ్జెట్ కేటాయింపు చేసుకుంటే సంవత్సర కాలంలో చెప్తున్నా సార్, నేను సంవత్సర కాలంలో మనం ఏ వర్షాకాలంలో ఉన్నామో మళ్ళీ రాబోయే వర్షాకాలం నాటికి ఏదైతుందో మీరు తుమ్మడిహెట్టి నుండి ఎల్లంపల్లికి కేవలం ఒక్క లిఫ్ట్ ద్వారా నీటిని సమకూర్చుకొని ఎల్లంపల్లి నుండి ఏదైతే మొత్తం తెలంగాణ ఎగువ ప్రాంతం హైదరాబాద్ నగరానికి త్రాగునీటి సమకూర్పుతో పాటుగా వీళ్ళ పారిశ్రామిక అవసరాలకు నీటిని సమకూర్చుకోవడంతో పాటుగా అన్ని విధాలు కూడా ఏదైతుందో తెలంగాణ రాష్ట్రాన్ని సస్యామలం చేసుకునే అవకాశం వీళ్ళ మన తుమ్మడిహెట్టితో మాత్రమే ఉండదని చెప్పి చెప్పక తప్పదంటున్నాను. దయచేసి గౌరవ మంత్రి గారు వాళ్ళు వచ్చిన సందర్భం కాబట్టి ఏదైతుందో వీళ్ళు మీరు ఈ గంధమల్ల రిజర్వాయర్ను మెటీరియలైజ్ చేసుకోవడానికి మనకు కావాల్సిన మల్లన్న సాగర్ నీటిని సమకూర్చుకోవాలి. ఇవాళ మనం మల్లన్న సాగర్ నీరు వచ్చే అవకాశం లేదండి. కాబట్టి ఏదైతుందో మల్లన్న సాగర్ నీరు రావాలంటే ఎల్లంపల్లిని నీటిని సమకూర్చుకోవాలి. ఎల్లంపల్లి నీరు సమకూర్చుకోవాలంటే తుమ్మడిహెట్టి మాత్రమే ఉన్న పరిస్థితుల్లో మనకు ఏకైక మార్గంగా నేను మీకు సూచన చేస్తున్నా అధ్యక్ష. ఈ బడ్జెట్లో ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు, దయచేసి మీరు బడ్జెట్ రెవెన్యూ శాఖ మంత్రులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళ యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతం, ఈ తెలంగాణ రాష్ట్రం ప్రధానంగా ఏదైతుందో ఈ గోదావరి నది జలాలపై ఆధారపడి ఉన్నది. కాబట్టి ఈ గోదావరి నది జలాల సద్వినియోగానికి కావాల్సిన తుమ్మడిహెట్టి ప్రాజెక్ట్ నిర్మాణానికి కావాల్సిన నిధులు కనీసం ఒక 5,000 కోట్లైనా రేపు మీరు బడ్జెట్లో ప్రతిపాదించినట్టయితే మన బ్యారేజీ నిర్మాణం సత్వరమే తలపెట్టవచ్చు. బడ్జెట్లో అన్ని రాష్ట్రాలకు నిధులు కేటాయించామని, ఎవరిపైనా తమకు వివక్ష లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలకు 1.5 లక్షల కోట్ల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. 230 కంటే తక్కువ ఎంపీ సీట్లున్న కూటమి నేతలకు తమను ప్రశ్నించే హక్కు లేదన్నారు. బడ్జెట్లో రాష్ట్రాల పేర్లు ప్రస్తావించకపోతే నిధులు ఇవ్వనట్లు కాదని ఆమె వివరించారు.